హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీ పీజీ సెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 17 వచ్చేసరికి మనకి ఫేజ్ రూల్ అండ్ గ్యాసియస్ స్టేట్. సో ఫేజ్ రూల్ అండ్ గ్యాసియస్ స్టేట్ నుంచి ఈ రెండు కూడా చిన్న టాపిక్స్ అండ్ వీటి నుంచి వచ్చే వెయిటేజ్ వచ్చి అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. సో వీటి రీసెంట్ ట్రెండ్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అడిగిన టాపిక్స్ ఏంటంటే ఫేజ్ రూల్ నుంచి ఫేజ్ రూల్ అండ్ రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ గురించి వాటి ఫార్ములాస్ అనేవి డైరెక్ట్గా అడిగారు. అండ్ వాటర్ సిస్టమ్ సంబంధించిన ఫేజ్ డయాగ్రామ్ బేస్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే లెడ్ సిల్వర్ సిస్టమ్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అడగడం జరిగింది. అండ్ గ్యాసియస్ స్టేట్స్కి వచ్చేసరికి వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అండ్ క్రిటికల్ టెంపరేచర్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో ఫస్ట్ ఫేజ్ రూల్కి వచ్చేసరికి ఈ ఫేజ్ రూల్ అనేది జే విల్లాండ్ గిబ్స్ అనే సైంటిస్ట్ మనకి ఫేజ్ రూల్ని ప్రపోజ్ చేశారు. సో దీన్ని గిబ్స్ ఫేజ్ రూల్ అని కూడా అనొచ్చు. సో మనకి ఫేజ్ రూల్ ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2 అనమాట. ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. ఇది ఫేజ్ రూల్ ఫార్ములా. ఇందులో ఎఫ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఏంటి? ఎఫ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఒకవేళ ఎఫ్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితే ఆ పర్టికులర్ సిస్టమ్ నాన్ వేరియంట్ సిస్టమ్ అవుతుంది. ఏంటి? ఎఫ్ వాల్యూ 0కి ఈక్వల్ అయితే ఆ సిస్టమ్ని మనం ఏమంటాం అంటే నాన్ వేరియంట్ సిస్టమ్ అంటాం. అదే ఎఫ్ వాల్యూ 1కి ఈక్వల్ అయితే దాన్ని యూనివేరియంట్ సిస్టమ్ అంటాం. అండ్ ఎఫ్ వాల్యూ 2కి ఈక్వల్ అయితే దాన్ని బైవేరియంట్ సిస్టమ్ అంటాం. ఓకే. అండ్ సి వచ్చేసరికి సి అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. సో మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంటే ఎన్ని డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్నాయనేది. అండ్ పి వచ్చేసరికి ఫేజెస్ అనమాట. అంటే మనకి లిక్విడా, సాలిడా, గ్యాసెసా, సొల్యూషనా, ఇలాగా ఎన్ని ఫేజెస్ ఉన్నాయనేది పి అనమాట. ఓకే. అయితే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే ఎక్కడైనా మనకి ఇచ్చిన దాంట్లో సాలిడ్ ఉందనుకోండి, సాలిడ్ని ఎప్పుడు కూడా సెపరేట్ ఫేజ్ కింద మనం కన్సిడర్ చేయాలి. అలాగే సొల్యూషన్ని కూడా మనం సెపరేట్ ఫేజ్ కింద కన్సిడర్ చేయాలి. కానీ గ్యాసెస్ అన్నీ కూడా ఆల్వేస్ ఒక ఫేజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే గ్యాసెస్ ఎన్ని ఉన్నా సరే అన్ని గ్యాసెస్ని ఒకే ఫేజ్ కింద మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇది రూల్. ఓకే. అలాగే లిక్విడ్ వచ్చేసరికి ఆ లిక్విడ్ అనేది మిసిబుల్ అనుకోండి, అంటే ఒకదాంట్లో ఒకటి కలిసేలాగా, అంటే హోమోజెనస్గా కనిపించింది అనుకోండి, వాటిని వన్ ఫేజ్ కింద తీసుకోవాలి. అవే లిక్విడ్స్ అనేవి ఇమ్మిజిబుల్ అనుకోండి, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ కిరసనాయిల్ ఆయిల్ రెండు తీసుకుంటే ఎలాగుంటే మనకి సెపరేట్ మనం డిఫరెన్షియేట్ చేయగలం అనమాట ఆ లిక్విడ్ లేయర్స్ని. వాటిని ఏమంటే ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అంటాం. అలాంటి కండిషన్లో వాటిని 2 ఫేజెస్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ వచ్చేసి మనకి డిసోసియేట్ అయ్యింది. అలాగా కాల్షియం ఆక్సైడ్ కింద, కార్బన్ డైఆక్సైడ్ కింద. ఇందులో కాల్షియం కార్బైడ్ అని వచ్చేసి మనకి సాలిడ్, అలాగే కాల్షియం ఆక్సైడ్ సాలిడ్, CO2 గ్యాస్ అని మనకి వాటి ఫేజెస్ అనేవి మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు సాలిడ్ ఏమని చెప్పాను, ఇది సెపరేట్ ఫేజ్ కింద తీసుకోవాలి అని చెప్పాను. ఓకే. అలాగే ఇది కూడా సెపరేట్ ఫేజ్ కింద తీసుకోవాలి. కానీ గ్యాస్ అనేది మళ్ళీ సెపరేట్ ఫేజ్. ఓకే. ఇలా మనకి 3 ఫేజెస్ వచ్చాయి అనమాట. అంటే పీ వాల్యూ ఎంత ఉంటే 3 అనమాట. పీ వాల్యూ 3కి ఈక్వల్ అయినట్టు 3 ఫేజెస్ ఉన్నాయి. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఐరన్ సాలిడ్, H2O గ్యాస్, మళ్ళీ FeO సాలిడ్, H2 గ్యాస్. ఇందులో మనకి గ్యాసెస్ అనేవి 2 ఉన్నాయి, కానీ అన్ని గ్యాసెస్ని ఒకే ఫేజ్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే. అదే ఈ రూల్ అనమాట. ఏంటి? గ్యాసెస్ ఎన్ని ఉన్నా సరే వాటిని ఒకే ఫేజ్ కింద మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే. అలా కాకుండా సాలిడ్ ఉన్నా సొల్యూషన్ ఉన్నా అవి ఎన్ని ఉంటే అన్ని ఫేజెస్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఐరన్ సాలిడ్ ఒకటి ఉంది, ఇది ఒక ఫేజ్. అంటే FeO సాలిడ్ ఒకటి ఉంది, ఇది ఒక ఫేజ్. సో ఓవరాల్గా ఎన్ని అయ్యాయి? 1 సాలిడ్ అండ్ ఇంకొక సాలిడ్, మళ్ళీ ఈ 2 కలిపి ఒకే ఫేజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే అవి గ్యాసెస్ కాబట్టి. ఓకే. టోటల్ 3 ఫేజెస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి వాటర్ సిస్టమ్. ఈ వాటర్ సిస్టమ్ అనేది 1 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అనమాట.
ఓకే. వన్ కాంపోనెంట్ సిస్టమ్ అంటే ఓన్లీ ఒక కాంపోనెంటే ఉంది. ఓన్లీ వాటరే ఉంటుందన్నమాట. సో సి వాల్యూ 1 అనమాట. సి ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకంటే కాంపోనెంట్స్ ఇక్కడ ఓన్లీ వాటర్ కాబట్టి 1 అనమాట. ఓకే. సో ఈ వన్ కాంపోనెంట్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ ఫేజ్ డయాగ్రామ్ చూస్తున్నట్లయితే మనకి వై యాక్సిస్లో వేపర్ ప్రెజర్, ఎక్స్ యాక్సిస్లో టెంపరేచర్ తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు సో మనకి ఈ లైన్స్ ఇక్కడ ఓబి అని ఉంది చూడండి. అంటే ఏంటి, ఈ సెంటర్ ఈ ఓ నుంచి బి వరకు ఈ లైన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే వేపరైజేషన్ని. ఎందుకంటే ఇక్కడ వాటర్ నుంచి మనకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అంటే వాటర్ అనేది అంటే లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాస్ ఫామ్లోకి దాన్ని ఏమంటాం మనం, వేపరైజేషన్ అంటాం. ఈ ఓబి లైన్ అనేది వేపరైజేషన్ ఇండికేట్ చేస్తుంది. అదే ఈ ఓసి అని ఉంది కదా, ఈ ఓసి లైన్, ఈ ఓసి లైన్లో ఏమవుతుంది, ఐస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. ఏంటి, ఐస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్, దాన్ని ఏమంటాం మెల్టింగ్. అలాగే ఓఏ లైన్ ఉంది కదా, ఇందులో ఏంటి, ఐస్ అనేది డైరెక్ట్గా గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే మనం సబ్లిమేషన్ అంటాం. సబ్లిమేషన్ అంటే ఏంటి, సాలిడ్ ఈస్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్ అనమాట. ఓకే. సో ఈ లేయర్స్ అర్థమయ్యాయి కదా, ఈ లైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈచ్ లైన్కి ఈచ్ ఏరియాకి మనం ఎఫ్ వాల్యూ అనేది ఫైండ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఓబి అని ఉంది. సో ఏఓబి, ఈ ఏఓబిలో ఏముంది, ఓన్లీ గ్యాసే ఉందన్నమాట. సో ఓన్లీ ఫేజ్ అనేది ఒకటే తీసుకుంటాం. ఇక్కడ ఫేజ్ ఏంటి, ఓన్లీ గ్యాసే ఉంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2 మనకి ఫేజ్ రూల్. సో కాంపోనెంట్ ఆల్వేస్ 1 ఎందుకంటే వన్ కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి. సో 1 మైనస్ ఫేజ్ ఓన్లీ గ్యాసే ఉంది కాబట్టి 1 ప్లస్ 2. సో ఎఫ్ అనేది ఏంటి, ఇక్కడ 2 వచ్చింది అనమాట. సో ఈ ఏఓబి ఏదైతే ఉందో ఈ ఏరియా, దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ బైవేరియంట్. సో ఎఫ్ అనేది 2 వచ్చింది కాబట్టి ఇది బైవేరియంట్. అలాగే ఏఓసి చూడండి ఇక్కడ, ఏంటి ఏఓసి, ఏఓసి, ఈ ఏఓసి దగ్గర ఏముంది మనకి, ఐస్ ఏముంది, ఐస్ అంటే సాలిడ్ అనేది ఉంది. సో సాలిడ్ ఓన్లీ వన్ ఫేజే ఉంది, సాలిడ్ మాత్రం ఉంది, ఇంకేం లేవు. సో దీనికి కూడా సేమ్ ఫార్ములా యూస్ చేస్తే ఎఫ్ వాల్యూ 2 వస్తుంది అనమాట. అలాగే బీఓసి దగ్గర వాటర్, ఇది కూడా 2 వస్తుంది. అదే మీరు ఓఏ కర్వ్ తీసుకుంటే, ఏంటి ఓఏ కర్వ్, మనకి ఓఏ కర్వ్ ఏమైంది, ఐస్ నుంచి గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. సో మనకి ఈ ఓఏ కర్వ్ నుంచి ఏంటి, ఐస్ నుంచి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఎన్ని ఫేజెస్ ఉన్నాయి మనకి, అంటే సాలిడ్ ఒక ఫేజ్ ఉంది, గ్యాస్ ఒక ఫేజ్ ఉంది. సాలిడ్ అంటే ఇక్కడ ఐస్ అనమాట. సో ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్. సో ఫేజెస్ 2 అనమాట. కాంపోనెంట్ ఎలాగో 1. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, సి మైనస్ పి ప్లస్ 2, 1 మైనస్ 2 ప్లస్ 2, దట్ మీన్స్ ఎఫ్ వాల్యూ 1కి ఈక్వల్ అనమాట. అలాగే ఓఏ కర్వ్కి ఎలాగైతే చేసామో ఓబీకి కూడా ఓసికి కూడా సేమే. ఎందుకంటే ఓబీ అనేది లిక్విడ్ టు గ్యాస్ వేపరైజేషన్ అవుతుంది, అండ్ సాలిడ్ టు లిక్విడ్ మెల్టింగ్ అవుతుంది. ఇక్కడ కూడా ఫేజెస్ 2 కాంపోనెంట్ ఎలాగో 1 కాబట్టి ఎఫ్ వాల్యూ మూడింటికి కూడా 1 వస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ పాయింట్, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రిపుల్ పాయింట్ అంటే ఇక్కడ 0 అని ఉంది కదా, దీన్నే మనం ఏంటంటే ట్రిపుల్ పాయింట్ అంటాం. సో ఈ ట్రిపుల్ పాయింట్ దగ్గర అన్ని ఫేజెస్ ఏవైతే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అంటే ఐస్, వాటర్, గ్యాస్ ఉన్నాయో, వేపర్ ఉన్నాయో, ఈ 3 కూడా ఈ ట్రిపుల్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. అది కూడా ఈక్విలిబ్రియం కండిషన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఆల్ 3 ఫేజెస్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ట్రిపుల్ పాయింట్. సో ట్రిపుల్ పాయింట్ దగ్గర ఎన్ని ఫేజెస్ ఉన్నాయంటే 3 ఫేజెస్ అనమాట. అంటే ఐస్, వాటర్, వేపర్ 3 ఫేజెస్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అలాగే కాంపోనెంట్ వచ్చేసరికి వాటర్ సిస్టమ్ ఓన్లీ 1 కాంపోనెంట్ కాబట్టి సి వాల్యూ 1. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎఫ్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. అంటే ట్రిపుల్ పాయింట్ దగ్గర, వాటర్ సిస్టంలో ట్రిపుల్ పాయింట్ దగ్గర డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ వాల్యూ అంతా మనకి 0. ఓకే. ఈ ట్రిపుల్ పాయింట్ ఏ ప్రెషర్ దగ్గర, ఏ టెంపరేచర్ దగ్గర మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే 4.58 mmHg. ఓకే. 4.58 mmHg వేపర్ ప్రెషర్ దగ్గర, అలాగే 273 కెల్విన్ టెంపరేచర్ దగ్గర, లేదా డిగ్రీ సెల్సియస్లో కావాలనుకుంటే 0.0098 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి ఈ ట్రిపుల్ పాయింట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే. ఇది వాటర్ సిస్టమ్ గురించి. అలాగే
2 కాంపోనెంట్ సిస్టమ్. ఇందాకలా వాటర్ సిస్టమ్ అనేది 1 కాంపోనెంట్ అంటే ఓన్లీ వాటరే తీసుకున్నాం. ఇక్కడ 2 కాంపోనెంట్ సిస్టమ్ వచ్చేసరికి లెడ్ అండ్ సిల్వర్ సిస్టమ్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇక్కడ లెడ్ అనేది ఒక కాంపోనెంట్, సిల్వర్ అనేది ఒక కాంపోనెంట్. ఇక్కడ 2 కాంపోనెంట్స్ తీసుకున్నాం. సో, ఇది 2 కాంపోనెంట్ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్. సో, ఈ 2 కాంపోనెంట్ సిస్టమ్‌కి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే రెడ్యూస్డ్ ఫేజ్ రూల్. ఏంటి? రెడ్యూస్డ్ ఫేజ్ రూల్. సో, మనకి జనరల్‌గా ఫేజ్ రూల్ ఏంటి? F=C - P+2 ఇది నార్మల్ ఫేజ్ రూల్. కానీ 2 కాంపోనెంట్ లెడ్ సిల్వర్ సిస్టమ్‌కొచ్చేసరికి మనం రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ యూజ్ చేస్తాం. అంటే ఫార్ములా విల్ బి F=C-P+1 తీసుకుంటాం ఇక్కడ. ఏం తీసుకుంటాం? ఓన్లీ 1 తీసుకుంటాం 2 ప్లేస్‌లో. ఓకే. ఇక్కడ 2 కాంపోనెంట్ సిస్టమ్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే యుటెక్టిక్ పాయింట్. మనకి వాటర్ సిస్టమ్‌లో ఎలాగైతే ట్రిపుల్ పాయింట్ ఉందో, అలాగే ఇక్కడ యుటెక్టిక్ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ 3 ఫేజెస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. ఓకే. అలాగే కాంపోనెంట్స్ వచ్చేసరికి 2 కాంపోనెంట్ కాబట్టి కాంపోనెంట్స్ విల్ బి 2. సో, ఇక్కడ యుటెక్టిక్ పాయింట్ దగ్గర డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F ఏంటి మనకి 0కి ఈక్వల్ అనమాట. సో, వాటర్ సిస్టమ్ అయినా ఇదైనా సరే వాటర్ సిస్టమ్‌లో ట్రిపుల్ పాయింట్ అంటాం. ఇక్కడ యుటెక్టిక్ పాయింట్ అంటాం. రెండిట్లో కూడా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F వాల్యూ 0కి ఈక్వల్. ఓకే. ఈ యుటెక్టిక్ పాయింట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందంటే 303 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర యుటెక్టిక్ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. సో, యుటెక్టిక్ పాయింట్ దగ్గర సిల్వరు, లెడ్ ఎంత పర్సెంట్ కాంపోజిషన్ ఉంటుందంటే సిల్వర్ వచ్చేసి 2.6% ఉంటుంది. లెడ్ ఏమో 97.4% లెడ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ సిల్వర్ ఫ్రమ్ లెడ్. ఇప్పుడు మనం చూసిన 2 కాంపోనెంట్ సిస్టమ్‌లోని లాస్ట్‌కి వచ్చేసరికి ఈ లెడ్ నుంచి సిల్వర్ అనేది మనకి రిమూవ్ చేస్తారనమాట. దాన్ని ఏమంటామంటే డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్. ఏంటి? డి అంటే ఏంటి? రిమూవల్ అనమాట. అంటే రిమూవల్ ఆఫ్ సిల్వర్. ఓకే. దీన్ని ఏమంటామంటే పాటిన్సన్ ప్రాసెస్. ఏమంటాం? పాటిన్సన్ ప్రాసెస్. పాటిన్సన్ ప్రాసెస్ అంటే ఏంటి? డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్రీజింగ్ మిక్సర్స్. సో, ఫ్రీజింగ్ మిక్సర్స్ ఇవి దేనికి యూజ్ చేస్తారు అంటే ఫ్రీజింగ్ పాయింట్ కన్నా తక్కువ టెంపరేచర్‌ని ప్రొడ్యూస్ చేయడానికి. జనరల్‌గా మనకి ఫ్రీజింగ్ పాయింట్ ఎంత? 0 డిగ్రీ సెంటీగ్రేడ్. సో, దీనికన్నా తక్కువ టెంపరేచర్‌ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఫ్రీజింగ్ మిక్సర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాషియం అయోడైడ్ వాటర్. 52% పొటాషియం అయోడైడ్ వాటర్‌లో మిక్స్ చేస్తే మనకి ఇది ఫ్రీజింగ్ మిక్సర్ కింద మనం యూజ్ చేయొచ్చు. ఇది అరౌండ్ -22 డిగ్రీ సెంటీగ్రేడ్ లో టెంపరేచర్‌ని మనకి ప్రొడ్యూస్ చేస్తది. అలాగే సోడియం క్లోరైడ్ 23% సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ సిస్టమ్ దీన్ని కూడా మనం ఫ్రీజింగ్ మిక్సర్ కింద యూజ్ చేయొచ్చు. ఇది మనకి అరౌండ్ -21 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ఇది ఓవరాల్‌గా ఫేజ్ రూల్‌కి సంబంధించి కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి గ్యాసియస్ స్టేట్. ఈ గ్యాసియస్ స్టేట్‌లో మనకి జనరల్‌గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలిసి ఏంటి? PV = nRT. ఏంటి? ఫర్ n మోల్స్. అదే 1 మోల్‌కి ఏంటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్? PV = RT. కానీ మనకి ఇది ఐడియల్ గ్యాస్ అనేది మనకి జనరల్‌గా బయట మనకి గ్యాసెస్ అనేవి ఇలా ఐడియల్‌గా బిహేవ్ చేయవు. ఎంతో కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. సో, నో గ్యాస్ ఈజ్ ఐడియల్ ఇన్ రియాలిటీ. ఓకే. సో, రియల్ గ్యాసెస్‌కొచ్చేసరికి రియల్ గ్యాస్ వచ్చేసరికి ఏదైతే ఈ ప్రెషర్‌లోని, వాల్యూమ్‌లోని ఉన్న వేరియేషన్స్ ఉన్నాయో, ఆ వేరియేషన్స్ అనేవి కరెక్షన్ చేయగా మనకొచ్చిన ఈక్వేషన్ ఏమంటాం మనం? రియల్ గ్యాస్ ఈక్వేషన్ లేదా వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అంటాం. ఏంటాం? వాన్ డెర్ వాల్ ఈక్వేషన్. ఇందులో మనకి ప్రెషర్ కరెక్షన్ వచ్చేసరికి P+n²/AV². ఏంటి? n మోల్స్‌కి. అదే 1 మోల్‌కి ప్రెషర్‌కి A/V² అనేది యాడ్ చేస్తాం. ఈ A/V² లేదా n²/A/V² దీన్ని ఏమంటామంటే మనం ఇంటర్నల్ ప్రెషర్ అంటాం. ఏమంటాం? ఇంటర్నల్ ప్రెషర్. దీన్ని T కింద డినోట్ చేస్తాం. ఓకే. సో, ఈ ఇంటర్నల్ ప్రెషర్‌ని యాడ్ చేస్తాం. అలాగే వాల్యూమ్‌లో కూడా కొంత కరెక్షన్ చేస్తాం. వాల్యూమ్‌కి ఏంటంటే వాల్యూమ్‌లోంచి NB మైనస్ చేస్తాం ఫర్ n మోల్స్ అయితే. అదే 1 మోల్ అనుకోండి V-B. ఓకే. సో, ఈ ప్రెషరు, వాల్యూమ్ కరెక్షన్ చేయగా మనకి వచ్చిన ఈక్వేషన్ ఏమంటామంటే వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అంటాం. సో, వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఏంటంటే
P plus n square by n square a by v square into v minus b is equal to nRT. ఓకే. అయితే మనకి ఈ రియల్ గ్యాస్ ఎప్పుడు మనకి ఐడియల్ గ్యాస్ కింద బిహేవ్ చేస్తుందంటే అట్ వెరీ లో ప్రెజర్ దగ్గర హై టెంపరేచర్ దగ్గర మనకి రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ కింద బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే క్రిటికల్ టెంపరేచర్, క్రిటికల్ ప్రెజర్ అండ్ క్రిటికల్ వాల్యూమ్, టీసీ, పీసీ అండ్ వీసీ. సో క్రిటికల్ టెంపరేచర్ ఫార్ములా వచ్చేసి ఏంటి మనకి 8A/27 RP ఏంటి 8A/27 RP. అదే క్రిటికల్ ప్రెజర్ వచ్చేసరికి A/27B అండ్ క్రిటికల్ వాల్యూమ్ వచ్చేసరికి 3Bకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోండి, ఎందుకంటే డైరెక్ట్ క్రిటికల్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి లేదా క్రిటికల్ ప్రెజర్ ఫార్ములా ఏంటి అని డైరెక్ట్గా ఆప్షన్స్ అనేవి ఇస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని మనం జెడ్తో ఇండికేట్ చేస్తాం. మనకి దీని ఫార్ములా వచ్చి జెడ్ ఈజ్ ఈక్వల్ టు PV/RT అనమాట. ఏంటి PV/RT. సో ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అనేది జెడ్ అనేది ఐడియల్ గ్యాస్కి 1కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే. అదే రియల్ గ్యాస్కి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. ఓకే. ఈ రియల్ గ్యాస్లోని లో ప్రెజర్ కండిషన్లో ఏంటంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ బిలో 1 ఉంటుంది. ఏంటి లో ప్రెజర్లో బిలో 1. అదే హై ప్రెజర్ వచ్చేసరికి జెడ్ గ్రేటర్ దాన్ 1. ఏంటి గ్రేటర్ దాన్ 1. ఇది రియల్ గ్యాస్లో. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్యాసియస్ స్టేట్ అండ్ ఫేజ్ రూల్. సో ఈ వీడియో నచ్చితే మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.